నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. చూద్దాం, ఆ ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? నిలబడి చేయాలా, కూర్చొని చేయాలా, లేక మౌనంగా చేయాలా? అది ఎందుకు ప్రార్థన చేయాలి? ఈ విషయాల గురించి ఉదయకాలం మనం గమనిద్దాం. ఎందుకు ఇలా డిస్కస్ చేస్తున్నామంటే, వీఆర్ ఎండింగ్ ద టైం, చివరి క్షణాల్లో జీవిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యముల చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివారు ధన్యులు. ఎందుకు ఇలా రాస్తున్నాం తెలుసా? యేసు ప్రభువుకి 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు తప్పిపోయాడు. 10 మంది శిష్యులు కూడా హతసాక్షులయ్యారు. ఒక్కళ్ళు మాత్రమే సహజ మరణాన్ని నొందినట్లుగా మనం గమనించాలి. భక్తుడైన యోహాను దుమస్సిన్ అనే రాజు సమయంలో, ఆ రాజు ఏం చేశాడంటే, ఒక పద్మాసు ద్వీపములో, ఇప్పుడు ఇరాక్ చాలా దగ్గరగా ఉంటుంది ఆ ప్రాంతం, అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ భయంకరమైన శిక్ష విధించాడు. మనం గమనిస్తే సుమారు యోహాను ఎంతకాలం పద్మా ద్వీపంలో ఉన్నాడు? మనం పరిశీలించినట్లయితే 18 నెలలు యోహాను ఆ పద్మాసు ద్వీపములో ఉండి అనేక కష్టాలు అనుభవించాడు. తర్వాత ద కింగ్ ఆఫ్ నవ్య వచ్చి యోహానుకి పద్మాసు ద్వీపము నుంచి విడుదల కలుగజేస్తాడు. ఆయన చేసిన సేవకి దేవుడు ది కింగ్ ఆఫ్ నవ్య రాజుని లేపి ఆయన ద్వారా పద్మాసు ద్వీపము నుంచి బయటకు తీసుకొని వచ్చి సుమారు 15 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. సుమారు స్తుతించుట మానను, ఆరాధనాపను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా,
కన్నీళ్ళే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారినా అవకాశం చేజారినా మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ నిత్యుడైన